జై శ్రీరామ్. ఇదే కమాన్ ఏదైతే నానానగర్ లో ఉంటుందో చూసుకోవచ్చు. అక్రమంగా ఏ విధంగా గులగొట్టిరు అనేది సీతారాముల వారి, లక్ష్మణ వారిది, హనుమంతు వారిది కమాన్ ఆర్ట్స్ ఉంటుంది. అక్రమంగా తీసేయడం జరిగింది. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి చెప్పింది కదా కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అని. అదే విధంగా రేవంత్ ఉద్దీన్ ఆ రోజు అయితే ఔరంగజేబ్ గారు గులగొడతాడు, రోడ్ పొంటే ఏవైనా గుళ్ళు ఉన్నా కూడా అదే విధంగా ఈరోజు గుడి ప్లేస్ లకు రోడ్ వచ్చింది, కానీ రోడ్ ప్లేస్ లకి గుడి వచ్చింది. అంతేగాని ఈరోజు చూసుకుంటే జిహెచ్ఎంసీ అధికారులు ఏ విధంగా గులగొట్టారు అనేది చూసుకోవాలి. నేను జిహెచ్ఎంసీ అధికారులకు ఒకటే నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఏంటంటే మీకు రోడ్ పొంటి వందల సంఖ్యలో నేను చిల్లలు చూపెడతా, దర్గాలు చూపెడతా. ఫస్ట్ ఆ దమ్ము మీకు ఉంటే తర్వాత వీడికి రండి. అంతేగాని ఇక హిందువులు ఏమైనట్లేదు అని చెప్పేసి ఇక మా కమాండ్లు మా గుళ్ళు కొడితే మాత్రం ఊపుకునే పరిస్థితి లేదు. నేను జిహెచ్ఎంసీకి నేను ఖచ్చితంగా నేను హెచ్చరిస్తున్నా, మీరు ఫస్ట్ దర్గాలను గుల్లగొట్టండి, తర్వాత మా యొక్క గుళ్ళను గుల్లగొట్టండి. అంతేగాని ఈ విధంగా హిందువుల గుళ్ళు గుల్లగొడతా అంటే మాత్రం ఎవరు ఇలా ఊపునకు లేదు. సో నేను హిందూ బంధువులు అందరికి ఒకటే నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ నుంచి అయితే మేదీపట్నం, నానానగర్, షేక్పేట్ ఈ విధంగా ఎవరైనా సరే హైటెక్ సిటీ అక్కడ మాలాపూర్ సైడ్ జాబ్లకు వెళ్తారో ఖచ్చితంగా ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్ళండి. ఇప్పటి నుంచి ఒక గుడి ఓపెన్ ఉంటుంది. ఎవరైనా సరే ఆపితే మాత్రం ఖచ్చితంగా మాకు ఇన్ఫార్మ్ చేయండి. ఖచ్చితంగా మేము బాధ్యత తీసుకొని ఖచ్చితంగా దర్శనం అనేది చేపిస్తాము. అందరూ ఇక్కడ నుంచి ఎవరైతే వెళ్తారో ఖచ్చితంగా ఇక్కడ దర్శనం చేసుకోండి. మన గుళ్ళను మనమే కాపాడుకోవాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.